హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని వ్లాగ్స్. ఇదైతే శివరాత్రి రోజు మార్నింగ్ లేవగానే నేనైతే ఫస్ట్ అయితే బట్టలు ఉతికేసుకున్నాను. బట్టలు ఉతికేసిన తర్వాత నేను నెక్స్ట్ అయితే పనులు అయితే చేసేస్తున్నాను. అప్పటికి మా పాప ఇంకా లేవకుండా, అందుకోసమని నేనైతే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను. ఇల్లు ఊడవడం అయిపోగానే మాఫ్ అయితే పెట్టేయాలి. మాఫ్ పెట్టేసిన తర్వాత ఇది పూజ చేసుకోవాలి కదా, అందుకోసమని మార్నింగే లేచాను. నేనైతే ఒక 5 అట్లా లేచిందేమో. 5 అట్లా లేచి నాకు 6 అయింది బట్టలు ఉతికే వరకే. అందుకనే కొంచెం లేట్ అవుతుంది పూజ చేసడం. మనం ఈ రోజు నుంచి అయితే రోజు ఒక కథ అయితే చెప్పేసుకుందాం. మా అమ్మ చిన్నప్పుడు మాకు కథ చెప్పి పడుకోబెట్టేది. ఆ కథలో మీకైతే నాకు ఇష్టమైన ఒక కథ అయితే చెప్తాను మీకు రోజు ఒకటి. అండ్ నాకు ఫేవరెట్ కథ అంటే ఒకటి ఉంది, కుక్క కథ అని ఉంటుంది. ఆ కథ అయితే ఈరోజు చెప్పేసుకుందాం మనమైతే. అండ్ ఇప్పుడు ఎంతమంది చెప్తారో కథలు ఎంతమంది పడుకోబెడతారో నాకు తెలియదు, కానీ మా అమ్మ అయితే రోజు మాకు కథలు చెప్పి పడుకోబెట్టేది. అందులో నాకు ఫేవరెట్ అయిన కథనే ఈ కుక్క కథ. వినేసేయండి మీరు కూడా. అయితే ఒక కుటుంబంలో ఒక ఆమె ప్రెగ్నెంట్ అనమాట. ఆ ఇంటి ముంగల్నే ఒక కుక్క కూడా ఉంటుంది. ఆ కుక్క కూడా ప్రెగ్నెంట్ అప్పుడు. అట్లా అయితే ఆమెకు శ్రీమంతం అనమాట. ఆ ఇంట్లో ఉన్న ఆమెకు శ్రీమంతం చేస్తుంటారు. అయితే ఈ కుక్క కూడా ప్రెగ్నెంట్ కదా. ఈ కుక్క ఇంటి ముంగలు వచ్చి నించొని ఉంటుంది. అంటే శ్రీమంతం చేసినాక ఏదో ఒకటి పెడతారు కదా ఫుడ్, అంటే సారె నింపుడు అట్లాంటివి చేస్తూ ఉంటారు ఆమెకు చేస్తూ ఉంటే కుక్కకు అసలు ఫుడ్డే వేయరు. కొంచెం అంత అన్నం కూడా పెట్టరు. అనుకుంటుంటే అప్పుడు కుక్క అనుకుంటుంది, నాకు కొంచెం అంత అన్నం పెడితే బాగుంటుండే అని అనుకుంటుంది. దానికి కూడా ఆకలిస్తుంది కదా. అసలు కుక్కకు అసలు ఫుడ్డే పెట్టరు. పెట్టకపోయేసరికి కుక్క మనసు మస్తు బాధపడుతుంది. ఆకలిస్తుంటే అది కూడా ప్రెగ్నెంట్ కదా. అట్లయితే కుక్క అనుకుంటుంది, నీ నీ పిల్లలు నా కుట్టని, నా పిల్లలు నీ కుట్టని అని మనసులో అనుకొని అటు నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత నెలలు గడుస్తూ ఉంటాయి. 9 months అయిపోతాయి. ఈ మనిషికి ఏమంటే కుక్కలు పుడతాయి, కుక్కకు మనిషి పిల్లలు పుడతాయి అనమాట. అట్లయితే మనిషి పిల్లలు పుడితే ఎవరు అంటే సమాజంలో ఉంటే ఎవరు ఊరుకోరు కదా. అందుకోసమని అడవిలోకి తీసుకొని పోతుంది కుక్క. 2 ఆడపిల్లలు పుడతారు కుక్కకైతే. అండ్ తీసుకుపోయి పెంచుకుంటూ ఉంటుంది. అట్లనే చిన్న ఉన్నోళ్ళని మంచిగా పెద్ద చేస్తుంది. 2 ఆడపిల్లలని అయితే పెద్ద చేస్తుంది. మంచి ఫుడ్ తెచ్చి పెడుతుంది రోజు పోయి. అండ్ ఆ 2 అమ్మాయిలకి పెళ్లి వయసు కూడా వచ్చేస్తుంది. అండ్ పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి 2 ఉంటారు. చిన్న అమ్మాయి అంటది, అక్క మనం ఈ కుక్క దగ్గర ఎన్ని రోజులు ఉంటాం అక్క, వద్దు, ఎవరన్నా చూస్తే కూడా మంచిగా ఉండదు మనకి, కుక్క మన అమ్మ అని చెప్పుకోనికి మనకు నామోషి ఉంటుంది కదా అని అంటది. అట్లా అనొద్దు చెల్లె, ఎందుకంటే మన అమ్మ ఎవరైనా సరే మనకు అమ్మనే కదా, కుక్క అయినా అమ్మనే, అమ్మాయినా అమ్మనే కదా మనకి అని అంటది పెద్ద అమ్మాయి. అండ్ తర్వాత ఒక రోజు అయితే అడవిలోకి 2 అబ్బాయిలు వస్తారు. వచ్చి అమ్మాయిలను చూస్తారు. చూసి అరే ఈ అమ్మాయిలు మంచివారు కదా, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని 2 అమ్మాయిలను తీసుకొని పోతారనమాట. పోతా ఉంటే పెద్ద అమ్మాయికి ఇష్టం ఉండదన్నమాట ఇక్కడ నుంచి పోవడం. అట్లయితే వాళ్ళ అమ్మ మెల్ల వేసిన గొలుసు ఉంటుంది ఒకటి, పూసల గొలుసు, అది తెంపుకుంటా ఒక్కొక్కటి వేసుకుంటా పోతుంది వాళ్ళ ఇంటి వరకు. అట్లనే అయితే 2 అబ్బాయిలు 2 అమ్మాయిలని పెళ్లి చేసుకుంటారు. సంతోషంగానే మంచిగానే ఉంటారు. అయితే కుక్క వచ్చి వెతుకుతుంది, గుహలో మొత్తం వెతుకుతుంది, నా 2 పిల్లలు కనిపిస్తలేరు అని. వెతికి బాధపడుతూ ఉంటే పూసలన్నీ వరుసగా ఒక లైన్లో పోతూ ఉంటాయి. ఆ లైన్ వెతుక్కుంటాను అట్లనే కుక్క అయితే పోతూ ఉంటుంది వెనకాలనే. పోతే ఒక ఇంటి దగ్గర దొరికిపోతాయి పూసలన్నీ. అట్లయితే అక్కడ పోయి పిలుస్తూ ఉంటుంది అనమాట, అరుస్తుంది కుక్క. అరుస్తే అప్పుడు పెద్ద అమ్మాయి వచ్చి అమ్మ నువ్వా అని పలకరిస్తుంది. అంటే ఈ కుక్క కూడా దగ్గరికి పోతుంది అనమాట. దాని తర్వాత చిన్న అమ్మాయి వచ్చి అమ్మ కుక్క వచ్చింది, మాకు నామోషి ఉంటుంది మా కుక్క అమ్మ అయితే అని చెప్పుకోవడానికి అని కుక్కనైతే ఒక రోకల్ బండ తీసుకొని కొట్టి చంపేస్తుంది అనమాట వాళ్ళ అమ్మని. అండ్ తర్వాత పెద్ద అమ్మాయి చూసి అరే మా అమ్మని చంపేసిన అని తీసుకుపోయి గోళంలో పెట్టి దాపెట్టుకుంటుంది అనమాట కుక్కని. దాపెట్టిన విషయం అయితే ఎవరికి చెప్పదు, వాళ్ళ ఆయనకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి చెప్పదు. చెప్పకపోయేసరికి వాళ్ళ ఆయనకు ఒకరోజు డౌట్ వచ్చి ఆ ఇంట్లోకి ఎందుకు పోనిస్తలేవు, అసలు ఆ ఇంట్లో ఏముంది, ఎందుకు పోనిస్తలేవు అని బెదిరిస్తే ఒకరోజు గోళం తెరిచి చూస్తే అందులో బంగారం వజ్రాలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఎందుకు అయ్యింది అని అంటే వాళ్ళ అమ్మ మీద ఉన్న ప్రేమ వల్ల ఇట్లా అయ్యింది అని అనుకుంటుంది పెద్ద అమ్మాయి. అయితే ఇది చిన్న అమ్మాయి చూసి అరే కుక్కని చంపితే ఇట్లా అవుతుందా అని ఒక కుక్కని చంపి ఆమె కూడా గోళంలో తెచ్చి పెట్టుకుంటుంది. అయితే కొన్ని రోజులకు చూస్తే ఆ కుక్క మురిగిపోయి మొత్తం పురుగులు అవుతాయి అనమాట. ఇదంతా చూసి చిన్న కోడలను అయితే ఇంట్లో వాళ్ళు తిడతారు. అండ్ ఈ కథ మీనింగ్ అయితే కుక్క అయినా మనిషి అయినా అమ్మ ప్రేమలో అయితే ఎలాంటి కల్మషం అయితే ఉండదు. తల్లిదండ్రులు మనం చిన్నగా ఉన్నప్పుడు మనల్ని ఎట్లా చూసుకుంటారో మనం వాళ్ళని కూడా పెద్దగైనాక అట్లనే చూసుకోవాలి అనేది మీనింగ్. దీనికైతే నచ్చింది ఆ కథ చెప్పేసేయండి నాకైతే. ఈ కథ కనుక నచ్చితే రోజు ఒక కథ చెప్పేసుకుందాం మనమైతే. అండ్ ఇక్కడ మేమైతే నైట్ కోసం అయితే వెజిటబుల్స్ అన్నీ ఏమేమి ఉంటాయో అన్నీ వేసి అయితే మేము ఇక్కడ వెజిటబుల్స్ రైస్ అయితే
ఆనియన్స్ అండ్ క్యారెట్, బీర్నిస్కాయ, ఆలుగడ్డ అండ్ టొమాటోస్, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు అన్నీ యాడ్ చేసుకొని బాగా మగ్గించాలి. మిల్ మేకర్లు కూడా యాడ్ చేసుకున్నాం. కందిపప్పు అండ్ పల్లీలు అయితే కొంచెం నానబెట్టుకొని యాడ్ చేసుకోవాలి. అన్నీ బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసుకొని కాసేపు మగ్గించాలి. మగ్గించిన తర్వాత నానబెట్టుకొని రైస్ వేసుకోవచ్చు. మనం ఇలా బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు, కానీ మేము నార్మల్ రైస్తోనే చేసినాము. లాస్ట్లో నిమ్మకాయ ఒకటి స్క్వీజ్ చేసుకొని సరిపోయిన వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 3 గ్లాసులు యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని మనం కుక్కర్లో పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. రైస్ అయితే బాగా వచ్చింది టేస్ట్. మేము ఆనియన్ అండ్ నిమ్మకాయ పెట్టేసుకొని తినేస్తున్నాం ఇక్కడ మేమైతే. మీరేం చేసుకున్న డిన్నర్లోకి చెప్పేసేయండి. నాకైతే మస్తు టేస్టీగా వచ్చింది. అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాం కాబట్టి ఎప్పుడు చేయలేము మేమైతే ఇన్ని వెజిటేబుల్స్ వేసుకొని. వంకాయ కూడా వేసుకున్నాము కొత్తగా ఈరోజు అయితే. మస్తు టేస్టీగా వచ్చింది రెసిపీ అయితే. నచ్చితే ట్రై చేయండి మీరు కూడా. మీరు ఎప్పుడైనా ఇట్లా చేసుకోరా లేదా కూడా చెప్పేసేయండి నాకైతే. మేమైతే రేరుగా అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటాము, లేకపోతే టొమాటో రైస్ చేసుకుంటాము. మేమైతే మార్నింగ్ అయితే వంకాయ కర్రీ అయితే వేసుకుంటున్నాం. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అండ్ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఆలుగడ్డ వేసుకొని ఆలుగడ్డ కూడా బాగా మగ్గించిన తర్వాత ఇందులోనే మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకొని వంకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ వేసుకున్న తర్వాత వంకాయలు యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి కదా. ఉప్పు, కారం, ధనియాల పొడి, నచ్చిన మసాలాలు వేసుకొని కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకొని నచ్చినంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, సింపుల్ అయిన వంకాయ కర్రీ. మరి మీరేం చేస్తారు లంచ్లోకి చెప్పేసి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై అండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.